మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 21వ వచనములో ఏమని వ్రాస్తున్నారో చూద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచు. పైన చదువుకున్న వచనములో ఏమన్నారు? క్రీస్తు మిమ్మును ప్రేమించి అన్నారు. ప్రేమించిన క్రీస్తు ఇక్కడ ఏం చేశాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి మీ కొరకు బాధపడి, ప్రేమించినోడే నీ కోసం బాధపడతాడు తప్ప నిన్ను ప్రేమించని వాడికి నీ కోసం బాధపడే తత్వము ఉండదు. నిన్ను ప్రేమించని వాడికి నీ కొరకు బాధపడే తత్వము, నైజము, స్వభావము ఉండదు. అందుకనే ఏమంటున్నారు పేతురు గారు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకోరున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మీరందరూ ఎవరు అడుగు జాడల్లో నడవాలని నడిచి చూపించాడు. పిల్లల్ని వారు చంటిబిడ్డలుగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనం చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటాం. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళంతా వాళ్ళే నడుస్తారు, నీకంటే వేగంగా నడుస్తారు. వారి వేగాన్ని నీవు అందుకోలేనంత వేగముగా నడుస్తారు. ఒకవేళ మానవరీత్యా మాట్లాడుకుందాం, పెద్దోళ్ళం అయిపోతాం. అప్పుడు ఏం చేస్తాము? ఎవరైనా సాయం చేస్తారని చూస్తాం. అక్కడే నీ బిడ్డలు ఉంటే ఏం చేస్తారు? అందరూ అలాగూ నిన్ను చూస్తూ అయ్యో పాపం నడవలేకపోతున్నాడు అంటారే తప్ప, అది నీ కొడుకైతే, నీ కూతురైతే ఏం చేస్తారు? వచ్చి నీ చేయి పట్టుకుని నడిపిస్తారు. ఎంత ప్రేమ పెట్టాడు దేవుడు, ఎలాంటి బంధాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఒకవేళ నీ బిడ్డలు నీకు దూరంగా ఉండి నీ చేయి పట్టుకోలేరు. నీ కన్న కొడుకు, నీ కన్న కూతురు నీకు దూరముగా ఉండి నువ్వు పడిపోతుంటే నిన్ను పట్టుకోలేరు, నిన్ను నడిపించలేరు. కానీ నీ దగ్గర ఉండి నడిపించేటట్టి దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు.